అప్పిచ్చి వడ్డీ వదిలేసే వాళ్ళని చూసుంటారు. కానీ వడ్డీతో సహా నడ్డి విరిచి మరీ అప్పు వసూలు చేసే ఈయన లాంటి వారిని మాత్రం ఎక్కడా చూసుండరు. చూస్తే నవ్వకుండా ఏ మాత్రం ఉండలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బిడ్డ ఇది నా అడ్డ. నేను బ్యాంక్ మేనేజర్ని. నేను రిజైన్ చేసిన జనాలందరూ నన్ను మేనేజర్ గారు అని పిలుస్తుంటారు. ఆ ఎంతో స్టార్ట్ అయ్యివన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటాను. మెగాస్టార్ ఎం, మహేష్ బాబు ఎం, మనో గారు ఎం, రోజా గారు. రోజా గారు ఎమ్మెల్యే లేదు కదా, మేడం గారు అని పిలుస్తాం కదరా. ఎం ఉంది, ఎమ్మెల్యే గారు డబల్ ఎం ఉంది అక్కడ. చిట్టు సరిగ్గా అనుకో, చివరికి ఎమ్మె రేయ్! మామూలుగా ఉండదు అన్నారు. ఒసేయ్! కాఫీ పట్రా. పేపర్ అదిరిపోయిందిరా ఈ రోజు. ప్రింటింగ్ బాగా చేసినట్టు. ప్రింటింగ్ కాదా, న్యూస్ అదిరిపోయిందని చెప్తున్నాను. జబర్దస్త్ లో దుమ్ము లేపుతున్న రాకెట్ రాఘవ. దాని కారణం అశోకే అంటున్న రోజా గారు. రోజా గారు కోడి పందాల్లో నటుడు నాగి అరెస్టు, స్వాధీనం చేసుకున్న 3 కోడి పుంజులు. అది నడ్డని ఎవరన్నారా? అది పక్కన పెట్టను గానీ కోడి పుంజులు 2 ఉంటాయి కదా పందులోని, 3 కోడి పుంజులు అన్నాడేంటి? ఆడు బొచ్చు చూసి బలిసిన కోడి పుంజు అనుకుని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు అడిగాను, ఎప్పుడు తీసుకొచ్చి వణికితే సగం కిందనే ఒలిగిపోద్ది. చాలు వంపకు, మిగతాదైనా తాగనే. ఇగో కస్టమర్స్ వచ్చే టైం ఏంది నా దగ్గరికి, మీరు డిస్టర్బ్ చేయకండి, నా పని నన్ను చేసుకునేవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందమ్మా. అదే మీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా. ఒకసారి వస్తే 6 నెలలు కనబడవు. చెప్పడం మర్చిపోయానండి. ఇదిగో ఇది ఎల్లావిడేనండి. ఓ ఎంతసేపు మాయావిడ అనుకున్నారా? చిచ్చి వీడికి పిల్లనివ్వడమే ఎక్కువ. బోడిగాడు 7 ఊర్లు తెలిసేలా గ్రాండ్ గా చేసుకుంటాను 7 లక్షలు అప్పు చేశాడు. ఇప్పటిదాకా పైసా ఇవ్వలేదు. వెళ్ళి ఆ లావిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. అవునండి, అప్పు చేసింది నేను, మీరు మా ఆవిడ తీసుకురావడం అన్నా. ఇప్పుడు నువ్వు అప్పు చేసి కారు కొనుక్కున్నావు అనుకో, అవును, పైసా కట్టలేదు. వాళ్ళు ఎవరిని తీసుకెళ్తారు? కారునా నిన్న? కారునే తీసుకెళ్తారు. ఎక్కడ అదే చేశాను, మీ ఆవిడని తీసుకొచ్చాను. ఇయ్యో నేను వెళ్ళి బామ్మద్ది అనుకున్నారా? నేను ఆడి బామ్మద్దిరా. బాబా ఏంటి మధ్యన కనపడలేదు? షూటింగ్ లో బిజీగా ఉన్నాను రా. షార్ట్ ఫిల్మ్లకే చెప్పు కొడతావు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళ కనబడుతున్నాడు. అడగండి, వీడికి రీల్కే దిక్కులేదు. నేను సినిమాలు చేస్తానని చెప్తుండే అంత బిజీగా ఉన్నావా? మరి అంత పౌరుషం ఉందా? నా డబ్బులు ఇచ్చే. వాళ్ళు మా పెళ్లి రోజు అలా తీసుకెళ్తే పార్క్ వెళ్ళి మీరు డాన్స్ వేస్తుంటే మేము కొవ్వొత్తులు సెట్ ప్రాపర్లు పట్టుని వెనకాతలు ఊపుతూ ఉంటాం. ఇది కాదండి, మా ఆవిడని పంపించేయండి, మా ఇంట్లో తిడుతున్నారండి. డబ్బులు ఇచ్చి మీ ఆవిడ్ని తీసుకెళ్ళు. వీడితో మోటాడి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. నీ కాలు నొక్కడం నాకు ఇష్టం లేదు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా షూరిటీ వచ్చి నొక్కుతుంది. నీకెందు నొప్పి? నువ్వు నొక్కుతున్నావా? నా అరికాల్లోదే. నీకేది కావాలని చెప్పు, నేను చేసి పెడతాను. కుడి పక్కన ఏలు పెట్టి, కుడి పక్క కొంచెం కిందకి. ఏంట్రా ఫ్లైట్ సౌండ్ చేస్తున్నావా? ఈపు నాదే, దొరద నాదే. నా షూరిటీ వచ్చి గోగుతుంది. నీకెందు నొప్పి? నువ్వు గోగుతున్నావా? నా దొరదలోది. బాగా నీ వాళ్ళ స్కిట్ అనుకున్నాను, మా అక్క జీవితం కూడా నాశనం అయిపోయింది. అమ్మాయి టీ పట్టరా అమ్మా. మావయ్య గారు నువ్వు కూడా ఎక్కడ ఉన్నారండి? చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను అల్లుడు. ఓ పని చేయని అప్పు కట్టచ్చు కదా. నాదే లేదు, అంత మీ అత్తదే. వంట ఏం చేసావు ఈ రోజు? ఏం చేయమంటారండి? రొయ్యల పులుసు, బొమ్మిడాయల పులుసు, చికెన్, మటన్. ఇంత ముందు మీరు బ్యాంక్ మేనేజర్ చేశారా, ప్రొడక్షన్ మేనేజర్ చేశారండి? నీకు జవాబు కావాలా, మీ ఆవిడ కావాలా? ఆవిడే కావాలి. అయినా సరే మా అక్క చేత వంట చేయించడం నాకు ఇష్టం లేదు. పొయ్యి నాదే, దాని మీద మంట నాదే. నా షూరిటీ వచ్చి వంట చేస్తుంది. నువ్వు గానీ వంట చేస్తున్నావా? నీకేందు నొప్పి? నా గరిట్లోదే. నువ్వు ఎలుగు వంటలో ఇలా వంట ఏం చెయ్యక్కర్లేదు గానీ వెళ్ళి ఆ లుంగీలు కంపు కొడుతున్నాయి. వెళ్ళి లుంగీలు ఉతుకో. మా ఆవిడతో లుంగిలు ఉతుకుంటాను. దాని చేత కాబట్టి లుంగీలు ఉతుకుతున్నా. నీ చేత అయితే లంగాలు ఉతికించేవాడిని.
వీడికి డబ్బులు ఎలా కట్టాలో నాకు తెలుసు. వస్తా ఎప్పుడు వస్తావు కరెక్ట్ చెప్పు. నీ ప్లేస్ లో ఇంకొకరిని ఎట్టుకోవాలా? అయినా ఏ మాటకి ఆ మాట కానీ నీకే చేస్తుంటే బాగుంది. నా అల్లుడు మేనేజర్ అని చెప్పుకుంది, మా బావ మేనేజర్ అని చెప్పుకునేవాడిని. మా ఆయన మేనేజర్ అని చెప్పుకునేదాన్ని. ఏంటి బోర్డు గారు అని చెప్పుకుందువా? ఇగో నీ డబ్బులు వడ్డీతో సహా తెచ్చా, లెక్క చేసుకోగలితే. గృహలక్ష్మి గారు నమస్కారం అండి. గత సంవత్సర కాలంగా ఎన్నో ఇబ్బందులకు పెట్టుంటాను. మీ వారు వడ్డీతో సహా డబ్బు తీసుకొచ్చేసారు, మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం అండి. ఏంటా ఇది అంటే మీరు వడ్డీ తీసుకొచ్చి ఇచ్చారు, నేను చక్రవడ్డీతో పంపిస్తున్నాను. అమ్మ తోడు అదంతా నీ కష్టార్జితమే, నాకేమీ సంబంధం లేదు. అది నెల తప్పిందని తెలియక ఇంటికి తీసుకొచ్చాను రా. ఖర్చులు కలిసి వస్తాను, వీళ్ళు కూడా చెప్పకుండా ఇంటికి వచ్చి సెటిల్ అయిపోయారు రా. ఇక్కడ ఎవరన్నా కడుపుతోనో పళ్ళు తింటారు, డైరెక్ట్ చెట్లే మింగేసింది. పోన్లే, ఎన్ని చేసాక పుణ్యం వస్తుందిలే. పుణ్యం మీరు ఉంచుకోండి. బుడ్డో డైపర్లకి 25 లక్షలు ఖర్చు అయింది, అది ఇచ్చేసి మీరు తీసుకెళ్లిపోవచ్చు. ఇది మా ఆవిడే, ఈ బిడ్డ నాదే. మేము ఇంటికి వెళ్తుంటే నీకేం నొప్పి? ఆ డైపర్లోది. దెబ్బలు నాకే, కిట్టుపోతే దొబ్బులు నాకే, వాళ్ళకేంది నొప్పి? వస్తానండి. బిడ్డ ఇది నా అడ్డా. మరో గారు ఎలా అనిపించింది పుడంకాయ మేనేజర్? ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు, చాలా చక్కగా దాంట్లో చాలా బాగుంది. మోహన్ పని సూపర్. రోజా గారు బాగుంది. రాఘవ గారు కొత్త కాన్సెప్ట్ తో చాలా చక్కగా సూపర్ గా చేశారు. నిన్న మా నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, ఈ పాత బంగారాన్ని వేసుకొని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. ఆ బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో మెరుగు పట్టిస్తా. ఇదిగోండి. అర్జెంట్ పరిస్థితుల్లో మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే. హలో, ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమండి ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఇవి నా నగలు అని చెప్తున్నాయండి మీ ఆయనకి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా. ఉంది సార్. మరిపో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? ఆ గుండుగాడిని ఈ గుండులో పెట్టి చూసుకున్నాను. నిన్ను చూసుకోలేనా? ఇప్పుడు పక్క పొలంలో 10 అడుగులు కొంటే గానీ నా పొలం సేల్ అవదు. సేల్ కదా సార్. ఆ 10 అడుగులు అమ్మాలంటే వాడు ఎక్కడ ఉంటాడు? బీహార్ లో ఉంటారు సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలెక్కడని అడుగుతున్నారంట బేట. నిన్నెత్తుకొచ్చాను, నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే. వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. కాజారి సార్, నువ్వు నడువు. నిజంగానే చంపేసింది.